పార్టీలో 100% 99% చాలా జెన్యూన్ ఉన్నారు, 1% సంకర్ జాతి నా కొడుకుందని చెప్పి చాలా వరకు చాలా సభలో చెప్పడం జరిగింది. ఈరోజు శుభసూచకం ఏంటంటే ఈ 1% ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కటి ఈరోజు బయటపడి ఒక్కొక్కరు వాళ్ళ బుద్ధులు చూపిస్తున్నారు. సార్ ఈ ముద్రగడ్డ గారు, ఈ ముద్రగడ్డ పద్మనాభం గారును హరిరామ్ జోగి గారు వీళ్ళంతా ఫేడ్ అవుట్ పొలిటీషియన్స్ సార్. వీళ్ళు ఈ రోజున ప్లేట్ పల్లెలు కొట్టుకోవడం, మీ క్యారీలు తీసుకోవడం, వాళ్ళు అక్కడి వరకు ఉండిపోయారు ఆ రోజు. సో ఏంటంటే మీరు ఇందాక అడుగుతున్న క్వశ్చన్స్కి 2 రోజుల నుంచి అందరికీ మీడియా అంతా చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కాపు కమ్యూనిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి. సార్ మీకు క్రిస్టల్ క్లియర్గా చెప్తూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వైపే ప్రతి కాపు కమ్యూనిటీ వాళ్ళు ప్రతి ఓళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. కాపు కమ్యూనిటీలో అవేర్నెస్ వచ్చింది. అందరం అంతా కలిసి కాపు ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. మేము ఒక్కొక్కరు చాలామంది ఆయన కామెంట్స్ చేసి తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎక్కువ సీట్లు తీసుకున్నారు అని చెప్పారు. ఆయన లాస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు ఆయనకి 2 కాన్స్టిట్యున్సీలో మనకు ఏమైనా గెలిపించలేకపోయాం. ఇంతవరకు ముద్రగడ్డ గారి కోసం విన్నాము, వాళ్ళు చెప్పింది విన్నాం, ఏం చెప్పినాను. వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత అంత పవర్ఫుల్ అయిన నేత ఎవరు వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో ఇప్పటివరకు ఎంతమంది నుంచి మా తాతల నుంచి మా తండ్రుల నుంచి వచ్చిన జనరేషన్ అందరిని నమ్ముకుని వచ్చాం. సో ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక వ్యూహం ఉందన్నారు, ఆయన ఈసారి మేము ఇంకా నమ్ముతూనే ఉంటాం. ఇంతమంది వచ్చినా సరే మేము ఎవరు పవన్ కళ్యాణ్ గారికి కాపు కమిటీని సపోర్ట్ చేసుకుని వస్తాం. ముద్రగడ్డ గారు పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురంలో నుంచుంటే ఆయన పోటీ చేస్తారట. ఆ 100 కన్నా ఎక్కువ వస్తుంది, 100 కన్నా తక్కువ వస్తుంది. ముద్రగడ్డ అసలు నిలబడే ప్రసక్తి లేదు. ఎవరు ఆయన ఏమని హోమ్ మినిస్టర్ అని ఒకరు అంటారు, ఓకే రజనీ గారికి తెలుస్తుంది. ఆవిడ ఏంటంటే విజయవాడలోనే మంగళగిరికి దగ్గరలో ఆవిడ మకాం పెట్టారు కాబట్టి మరి వాళ్ళ బాసు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఈరోజు అసలు ఎన్ని సీట్లు ఎక్కడి నుంచి ఉంటున్నారు. రజనీ గారు ఏమన్నా లీక్స్ ఇస్తారా? లాయర్ కదా మీరు. సార్ నేనైతే అనుకోవడం మా నాయకుడు ఎమ్మెల్యేగా నుంచుంటాడు, అది ఎక్కడ అనేది తెలియదు, కానీ ఎంపీగా నుంచుంటారు. క్యాబినెట్ స్థాయిలో ఒక మినిస్ట్రీ స్థాయిలో చూడబోతామని మేమందరం ఈగర్ గా వెయిటింగ్ అండి. అంటే రాష్ట్రాన్ని వినపడుతుందండి వాయిస్? రాష్ట్రాన్ని వదిలేస్తున్నట్టేనా? రాష్ట్రాన్ని ఎందుకు వదిలేస్తారు సార్? ఇప్పుడు ఎక్కడో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నంత మాత్రాన ఏ గల్లీలో ఉండే వెంకటేశ్వర స్వామికి విలువ ఉండదా అండి? ఏది ఎక్కడ పరిస్థితిని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తారు, అదే రకంగా ఎమ్మెల్యే కూడా పోటీ చేయబోతారేమో. ఈసారి వ్యూహం ఆయన కుదలేమన్నాక మీరు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఉంటారా, 20 సీట్ల 50 సీట్ల 60 సీట్ల నేను నుంచుంటారనే అంశం పవన్ కళ్యాణ్ గారు గురించి అడగలేదండి రజనీ గారు. నేను అనేది ఎన్ని సీట్లు ఏ అభ్యర్థులని. ఈ రోజు ఏంటంటే నిడదవోలు ఒకటే ప్రకటించారు ఈయన, మిగతా ఇప్పుడు సార్ మిగతా 17వ తారీఖు మోడీ గారిని ఢిల్లీ నుంచి ఆంధ్రాలో అడుగు పెట్టిస్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి. సో అదే రోజు సీట్లు డిక్లేర్ చేస్తారా, ముందే డిక్లేర్ చేస్తారా అనేది ఇంకా ఏమీ ఖరారు కాలేదండి. ఇవాళ కూడా తాడేపల్లిలో అదే డిస్కషన్, బీజేపీ నేతలు కూడా వచ్చి కూర్చున్నారు. బీజేపీ సీట్లు కూడా ఖరారు చేశాక ఇక ఓవరాల్ గా ఆల్రెడీ 99 సీట్లు వితౌట్ కన్సర్న్ ఆఫ్ ద బీజేపీ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు బీజేపీ కన్సర్న్ అయ్యాక అందరితో కలిసి వ్యూహాత్మకంగా ఒకేసారి అనౌన్స్ చేస్తారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టుగా వాళ్ళలా కాకుండా ఒకటేసారి 99 సీట్లు అనౌన్స్ చేసినటువంటి సగర్వ పార్టీ అని చెప్పుకోండి. ఎందుకంటే ఇన్ని విడతల వారిగా సర్కారు వారి పార్టీ ఒకటోసారి రెండోసారి అన్నట్టుగా మేము చూసి విసుగుపుట్టిందండి. ఇంకా మీరు ముద్రగడ్డ గారి గురించి అడుగుతున్నారు సార్. ఇది ఒక కుల పార్టీ కాదు, ఇదొక కుల పార్టీ కాదు. తర్వాత కాపు నేతలందరూ ఎవరి పక్షాన ఉంటారు అంటే, గతంలో అన్నయ్య 140 చోట్ల పోటీ చేసినప్పుడు, అన్నయ్య సింగిల్ గా వెళ్ళినప్పుడు కాపులు ఎవరి పక్షాన ఉన్నారో ఇప్పుడు వారి పక్షాన ఉంటారు. కాపులు ఆ రోజు ఎవరి పక్షాన ఉన్నారండి? అన్నయ్య ఇప్పుడు భీమవరంలో నుంచున్నా, గాజువాకలో నుంచున్నా ఓడిపోయారు. ఈ రోజు కాపు నేతలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు, కుల పెద్దగా భావించారు. రంగా గారి తర్వాత మళ్ళీ ఒక నాయకుడు అనుకున్నారు. ఏ రోజు ఒక రూపాయి దాచుకోకుండా 2 చోట్ల ఓడిపోయిన దాన ధర్మాల్లో, లేకపోతే ప్రశ్నించే దాంట్లో, లేకపోతే పోరాడే పటిమలో ఒక నాయకుడు ముందుకొచ్చాడు. మళ్ళీ రంగాన్ని చూస్తున్నారు, మన కులంలో ఇలాంటి వాడు ఉన్నాడు అంటూ ఈ రోజు కుల పెద్దలందరూ ఆయన్ని దత్తత తీసుకున్న పరిస్థితి అయితే ఉందండి. ఈ రోజు ముద్రగడ్డ గారికి మాకు ఏం గొడవ లేదండి. ఆయన కుల పెద్ద, ఆయన గతంలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. తర్వాత అదే పార్టీలో 2-3 ట్రిప్పులు కంటిన్యూ అయ్యారు. చిన్న విభేదాలు వచ్చినాయి. మా కాపు రిజర్వేషన్ గురించి కూడా చిన్న విభేదాలు వచ్చి ఆగిపోయినాయి. ఆయన ఏది చివరి దాకా ఉంటుందని మాకైతే తెలియదండి. మరి వైసీపీలో ఏదైతే పాపం మిథున్ రెడ్డి గారి దగ్గర ఉండి తీసుకెళ్లారు. ఇంకొకటి ఏంటంటే, కిర్లంపూడికి వచ్చి తీసుకెళ్తాను అన్న లేఖ రాసిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అనే ఒక వ్యూహాత్మక ప్రశ్న నన్ను అందరూ సంధిస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు పరీక్ష పెడతారు, ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. పరీక్షలో ముద్రగడ్డ గారు ఫెయిల్ అయ్యారు.
ఒక లెటర్ రాసినప్పుడు ఆయన పిలిచే వరకు వెయిట్ చేసి ఉండాల్సిందే. ఈ లోపే నాకు ప్రయారిటీ అంటే టీడీపీ నుంచి విభేదాలు వచ్చి పక్కనున్న మనిషి ఏ పార్టీకి మొగ్గు చూపలేదండి, చక్కగా ప్రశాంతంగా ఉన్నారు. ఆయనకి ఎప్పుడు మా కాపుల్లో కుల పెద్దగా ఇస్తాం, హర్రామయ్య జోగే గారికైనా ముద్రగడ్డ గారికి ఇచ్చినా మేము ఇచ్చే విలువ అంతే. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చే స్టాండ్ ఏంటంటే ఒక్క మాట కూడా ముద్రగడ్డ గారిని హర్రామయ్య జోగే గారిని విమర్శించకండి. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, కాపు కులస్తులు, అందులో ఎన్నో పదవులు చేస్తున్న వారు. కానీ అన్ని పదవులు చేసిన వారు, కుల పెద్దలు ఉన్నవారు ఒక అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఒక కుర్రోడు ఏవీ రూపాయలు సంపాదించుకోలేదు, ఒక్క పదవి అధిరోహించలేదు. దేనికోసం పోరాడుతున్నాడంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ ఆయన వెనకాల నిలబడలేని మా కుల పెద్దల్ని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తామండి. మేము కూడా మీడియా ముఖంగా ఎక్కడ విమర్శించాం. ఆయన వైసీపీకి వెళ్తారు లేకపోతే బీజేపీకి వెళ్తారు, ఆయన వ్యూహాత్మకం. సో ఖచ్చితంగా మేము చెప్తుంది ఏంటంటే ఇదేమి మొన్న మధ్య ఒక యాదవ్ పార్టీ పెట్టారండి, రామచంద్ర యాదవ్ గారు, అది ఒక కుల పార్టీ. మరి కుల పార్టీ కాదండి బాబు. మమ్మల్ని విమర్శిస్తే ఒక యాదవ్లు విమర్శించవచ్చు, ఒక బీసీలు విమర్శించవచ్చు, ఒక దళితులు విమర్శించవచ్చు, ఒక మైనారిటీలు విమర్శించవచ్చు. అంటే మీరు ఎందుకు బీజేపీతో పెట్టుకున్నారు? మేము మైనారిటీలు బాధపడతామని ఎవరు అడిగినా అన్న 24 సీట్లు ఎలా తీసుకుంటారని కోప కులంలో ఎలా అడుగుతున్నారండి? ఏ అర్హతతో అడుగుతున్నారు, ఏ అధికారంతో అడుగుతున్నారు, ఏం చేశామని అడుగుతున్నారు. ఈ రోజు ముద్రగడ్డ పదవికి ఎన్నో పదవులు మేము అధిరోహించాము, ఒక కుర్చీ ముందుకు వస్తున్నాడు, అవకాశం కల్పించుకొని ముందుకు రాలేని విజ్ఞతని వారికి వదిలేస్తున్నామండి. లెటర్లు పొలాపంచిగా రాసిస్తున్నారు, వాళ్ళు కొడుకు చెప్పలేకపోయారు. కొడుకు మరి వైసీపీ కొంచెం చేరారు. మరి అది అరే నువ్వు కొడుకు సలహాలు ఇవ్వలేను మాటిస్తున్నావు ఎందుకు ఆయన లెటర్లు రాయొద్దు అని ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన వయసుకి ఇచ్చినటువంటి గౌరవం అండి. కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. రజనీ గారు ఒక్క నిమిషం వినాలి. మీరు చాలా మంది మాట్లాడేది ఏంటంటే మీ దగ్గర ఉంటే చాలా మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు, అదే ఇంకో పార్టీ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీచులు, నికృష్టులు, జాతి ద్రోహులు, ఇదా స్లోగన్స్? సార్ ఆయన ఎక్కడున్నా మా కాపు కుల పెద్దే, ఆయన ఎక్కడున్నా మా సపోర్ట్ ఉంటది. ముద్రగడ్డ గారిని ఏమన్నా నేను తిట్టానా అండి? ఆయన పెద్దవాడు కదా, అన్ని పదవులు అధిరోహించాడు కదా. ఒక కుర్రోడు బయటకు వస్తున్నప్పుడు ఈ వయసులో నువ్వు పదవులు వదిలేసి ఆయన వెనకాల పనిచేయచ్చు కదా. ఇంకా కూడా పదవి మీద వ్యామోహం ఎందుకండి? ఏం చేయాలని మనం వైసీపీకి వెళ్ళాం. ఈ రోజు ఒక నాయకుడు వచ్చాడు, దేనికోసం వచ్చాడు?